వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతుంది. టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి వీర్కు కుమార్తె హైందవి చేస్తున్న ఆందోళన 3వ రోజుకు చేరుకుంది. శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ఆవరణలోనే రాత్రంతా ఉన్నారు వాణి, హైందవి. 2 రోజుల క్రితం వీరిపై దువ్వాడ శ్రీనివాస్ అతని సోదరుడు దాడికి ప్రయత్నించడంతో పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. 2 వర్గాల పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన భార్య వాణి, కుమార్తె హైందవితో పాటు మరో 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదుపై దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీకాంత్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి టెక్కలి వస్తారన్న ప్రచారం జోరందుకుంది. మాధురి వస్తే వాణికి ఎదురుపడతారా? అలాగే కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్టుల వరకు వెళ్తారా? ఎవరిని అరెస్ట్ చేస్తారు అనే చర్చ జరుగుతుంది. టెక్కలి ఎపిసోడ్ పై 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ గారు దువ్వాడ శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మన 9వ తేదీన నైట్ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళ భార్య శ్రీమతి దువ్వాడ వాణి గారు, అలాగే పెద్దమ్మాయి హైందవి మీద, అలాగే వాణి గారి అనుచరులైనటువంటి కొంతమంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ట్రెస్ పాస్, అలాగే డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే శ్రీమతి దువ్వాడ వాణి గారు జెడ్పీటీసీ గారు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ భర్త అలాగే వాళ్ళ మరిది శ్రీకాంత్ మీద ఇద్దరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హెరాస్మెంట్, అలాగే అడ్డగించినందుకు, ఇంట్లో వెళ్లకుండా అడ్డగించినందుకు, అలాగే ట్రెస్ పాస్ కేసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 కేసులు కూడా కేసులు రిజిస్టర్ చేసాం. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతుంది. టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, వీరి కుమార్తె హైందవి చేస్తున్న ఆందోళన 3వ రోజుకు చేరుకుంది. శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ఆవరణలోనే రాత్రంతా ఉన్నారు వాణి, హైందవి. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ల ద్వారా అందిస్తారు. వాసు, చేరుకుంది. దువ్వాడ వాణి, ఆమె కుమార్తె మొత్తం కూడా ఇద్దరు కూడా ఉదయం నుంచి కూడా మళ్ళీ నిరసన కొనసాగిస్తున్నారు. 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ ఇంటి బయట నిరసన కొనసాగిస్తున్నారు. అక్కడే ఉంటామని చెప్తున్నారు. తమ డిమాండ్ ఆ ఇల్లు తమను లోపలికి రానివ్వకపోతే తాము ఇక్కడ నుంచి ఇల్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ఒకరిపై ఒకరు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఈ మేరకు పోలీసు కూడా ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇరు వర్గాలపై అంటే దువ్వాడ శ్రీనివాస్ పై, ఆయన సోదరుడిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వాణితో పాటు మరో 5గురిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తు స్థానంలో కూడా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే మొత్తానికి దువ్వాడ వాణి, ఆమె కుమార్తె అయితే ఎక్కడి నుంచి కదిలేదు లేదు ఎట్టి పరిస్థితిలో కూడా అని చెప్తున్నారు. ఇప్పటికే మనం 3 వెర్షన్లు వినడం జరిగింది. మాధురి వెర్షన్ వినడం జరిగింది, వాణి వెర్షన్ వినడం జరిగింది. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ కూడా మాట్లాడడం జరిగింది. నేను మీడియాతో మాట్లాడడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ అయితే తన భార్యకి విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకోవాలని కోర్టు ద్వారా నోటీస్ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాణి తన తండ్రి అయితేనే, కుమార్తెలు అయితేనే, బంధువులు అయితేనే వాళ్ళతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాను ఏమీ కోరుకోవట్లేదు, తనకేం అక్కర్లేదు, కానీ తన కుమార్తెకి న్యాయం జరగాలి, తాను ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈ టెక్కలి నియోజకవర్గంలో చేయొద్దు, వేరే చోట చేసుకుని అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉన్నారు, వాణి కూడా అక్కడే ఉన్నారు, వాణి కుమార్తెలు కూడా అక్కడే ఉన్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలు కూడా భద్రతగా జనం కూడా మొత్తం చేకూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇవాళ అసలు బయటికి రాలేదు. వాణి కూడా అక్కడే ఉండి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎంతమంది చెప్పినప్పుడు కూడా వినే పరిస్థితి కనిపించట్లేదు. తన ఇంట్లోకి రాని వాళ్ళు తన ఇల్లు అని చెప్తున్నారు. మరోవైపు మాధురి కూడా దువ్వాడ వాణి ఎక్కడ దీక్ష చేస్తుందో నేను
నేను కూడా అక్కడికి దీక్ష చేస్తానని చెప్పడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మరోవైపు మాధురి ఇక్కడికి రాకుండా కూడా జాగ్రత్తలు పడతాను, ఎందుకంటే మాధురి వర్గం మళ్ళీ వాళ్ళతోనూ మళ్ళీ వాణి వర్గం వీళ్ళందరూ కూడా వివాదం జరిగే అవకాశం ఉంది. నేపథ్యంలో ఎవరికి వారు పోలీసులు అయితే అప్రమత్తం అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు, ఎవరిని కూడా రానివ్వట్లేదు. ఏదేమైనప్పుడు కూడా దువ్వాడ వాణి అయితే పట్టుదలగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు సుధాత్రి.